శ్రీరామనవమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ పవిత్రమైన రోజు చేయాల్సినవి, చేయకూడనటువంటి పనులు ఉన్నాయి. కొన్ని పనులను పొరపాటును కూడా చేయకూడదు. అవేమో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. శ్రీరామనవమి రోజున ప్రతి ఒక్కరు సూర్యోదయం ముందే నిద్రలేచి తల స్నానం ఆచరి ఇంటిని తోరణాలతో కొత్త బట్టలు ధరించాలి. తర్వాత శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు, లక్ష్మణ్ విగ్రహాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ పూజలో సీతారాముడు అష్టోత్తర శతనామావళి అర్చించాలి. రామచంద్రమూర్తికి ఇష్టమైన వడపప్పు పానక నైవేద్యంగా పెట్టి పూజ అనంతరం దాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించాలి. పవిత్రమైన రోజు ఉపవాసం ఉండడం వల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్ముతున్నారు. శ్రీరామనవమి రోజున రామనామస్మరణ చేయడం, రామకోటి వంటి రాయడంలో అత్యంత పుణ్యఫలం దక్కుతుంది. శ్రీరామనవమి రోజు ఉపవాసం ఉండేవారు ఆహారం నియమాలను గురించి తెలుసుకుని వాటిని పాటించినప్పుడు పుణ్యఫలాలు దక్కుతాయి. అయితే ఈరోజు ఉపవాసం ఉండేవారు రోజంతా హైడ్రేట్గా ఉండడానికి తగినంత వాటర్, కొబ్బరి నీళ్ళు, పళ్ళ రసాలు వంటి కొన్ని పానీయాలు తీసుకోవాలని చెప్తున్నారు. అలాగే పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని అంటే తాజా పండ్లు, కూరగాయలు, నట్స్, పాల ఉత్పత్తులు ఎంచుకోవాలని సూచిస్తున్నారు. అయితే శ్రీరామనవమి రోజు ఈ పనులు చేయకూడదు. అవేమో మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీరామనవమి రోజు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అదేవిధంగా పవిత్రమైన రోజు మాంసాహారాన్ని అసలు ముట్టుకోకూడదు. కోదండరాముని కొలిచే ఈ రోజున మద్యపానం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. శ్రీరామనవమి రోజున ఎట్టి పరిస్థితుల్లో హెయిర్ కటింగ్ చేయించుకోకూడదని పండితులు చెప్తున్నారు. ఇలా చేయడం అశుభము. ఇతరులను దూషించడం, గొడవలు తిగకూడదు, అబద్ధాలు ఆడకూడదని పండితులు చెప్తున్నారు. భక్తి శ్రద్ధలతో రాముణ్ణి ఆరాధించే రోజు తయారు చేసుకున్న వంటలు అల్లం, వెల్లుల్లి వాడుకపోవడమే మంచిది అంటున్నారు పండితులు. అలాగే వాటిని ఆహారంలో కలిపి తీసుకోకూడదని చెప్తున్నారు. ముఖ్యంగా శ్రీరామనవమి రోజు ఉపవాసం ఉండేవారు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలంటే వాటిలో ప్రధానంగా ఉపవాసం తర్వాత ఎక్కువ కారం, ఉప్పు ఉన్న ఆహార పదార్థాలను తీసుకోకపోవడమే మంచిదట. ఎందుకంటే ఫాస్టింగ్ తర్వాత జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.